ఎవ్రీవన్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో ఆల్రెడీ నేను 50 బిట్స్ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఫ్రమ్ 51 టు 60 టు 70 అలా పార్ట్స్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ టైటిల్డ్ ఫ్రమ్ పాపులేషన్ ఫ్రమ్ పొల్యూషన్ టు సొల్యూషన్, ఏ గ్లోబల్ అసెస్మెంట్ ఆఫ్ మెరైన్ లిట్టర్ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ by UNEP, the plastic pollution in ocean and other bodies of waste will be doubled by. సో ఈ ఫస్ట్ UNEP అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. అసలు ఇది ఎప్పుడు వచ్చింది? స్టాక్హోమ్ కన్వెన్షన్ మనకు చాలా తెలుసు, అందరికీ తెలుసు అనుకుంటున్నా. 1972లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మిట్, ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేయాలి అని. ఈ సమ్మిట్లోనే మన ఇందిరాగాంధీ తన వాయిస్ రైజ్ చేసి ఫైట్ చేసింది. అందుకు మనకు 1972, 1973లో లయన్ని ప్రొటెక్ట్ చేయాలి, టైగర్ని ప్రొటెక్ట్ చేయాలి అని చాలా వర్క్స్ చేశారు మన ఇండియాలో. అండ్ ఈవెన్ కాన్స్టిట్యూషన్లో కూడా అమెండ్మెంట్ చేసింది. సో అలా రిలేషన్షిప్స్ ఉన్నాయి. అక్కడెక్కడో జరిగిన ఇంటర్నేషనల్ సమిట్స్లో ఇండియాలో ఏం రెప్లికేషన్స్ ఉన్నాయి అని కూడా ఒకసారి చూసుకోవాలి. సో UNEP అంటే ఏంటి? స్టాక్హోమ్ కన్వెన్షన్లో ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్ 1972లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే నైరోబి, కెన్యా. సో డిఫరెంట్ ఈవెన్ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్ రిపోర్ట్, అండ్ ఇంకా ఏమైనా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుందేమో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటి? మెయిన్గా ప్లాస్టిక్ పొల్యూషన్ బై ఎన్విరాన్మెంటల్ ఇన్ ఓషన్స్. అసలు ఓషన్స్ ఎందుకండి టాపిక్ అంటే, మనము ల్యాండ్నే కాకుండా ల్యాండ్, సాయిల్, వాటర్, ఎయిర్ కాకుండా ఈవెన్ ఓషన్స్, ఈవెన్ మౌంట్ ఎవరెస్ట్ మౌంటైన్స్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం. సో ఓషన్లో మైక్రో ప్లాస్టిక్ ఎక్కువ అయిపోతుంది. మైక్రో అంటే ఏంటి అంటే లెస్ దాన్ 5 mm మైక్రో అంటారు. ఆ మైక్రో ప్లాస్టిక్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, మైక్రో బీడ్స్ అండ్ మైక్రో ప్లాస్టిక్. మైక్రో బీడ్స్ ఏంటి అంటే మనం కాస్మెటిక్స్, కొన్ని ఈవెన్ క్లాత్ సింథసిస్లో యూజ్ చేసేదాన్ని మైక్రో బీడ్స్ అంటారు. రిమెంబర్ దిస్, మైక్రో బీడ్స్. ఇంకా మైక్రో ప్లాస్టిక్ ఏంటి అంటే లార్జ్ ప్లాస్టిక్ నుంచి బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అయ్యేవి మైక్రో ప్లాస్టిక్. సో మైక్రో ప్లాస్టిక్ లెస్ దాన్ 5 mmలో 2 టైప్స్, మైక్రో అండ్ మేజర్. మైక్రోలోనే మైక్రో, మేజర్. ఆ మైక్రోలో మైక్రో బీడ్స్ అంటే ఏంటంటే కాస్మెటిక్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కెమికల్స్ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ చేసేదాన్ని మైక్రో బీడ్స్ అంటారు. సో మెరైన్ పొల్యూషన్ కూడా చాలా అయిపోతుంది. సో ఎప్పుడు డబల్ అవుతుంది అని అంటున్నారు అంటే 2030 డబుల్. అదే ట్రిపుల్ ఎప్పుడు అంటే 2040. అదే ప్లాస్టిక్ పొల్యూషన్ డబుల్ ఎప్పుడు అవుతుంది అంటే 2050. సో అడగచ్చండి, ప్లాస్టిక్ పొల్యూషన్ ఎప్పుడు డబుల్ అవుతుంది? 2050. అదే మెరైన్ పొల్యూషన్ డబుల్ ఎప్పుడు అవుతుంది? 2030, ఇంకో 5 yearsలో. కానీ చాలా స్కీమ్స్ వచ్చాయి, జస్ట్ ఇలా చదివి వదిలేసడం కాదు. ఓకే, మెరైన్ పొల్యూషన్ అంటే ఇంత, మన కోస్టల్లో కూడా మనం కూడా కనెక్టెడ్ టు అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్. సో మనమేం స్కీమ్స్ తీసుకొచ్చాము, ఇంటర్నేషనల్గా ఏం స్కీమ్స్ తీసుకొచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ సీ క్యాంపెయిన్, బ్లూ ఫ్లాగ్షిప్ స్కీమ్ మన ఇండియా నుంచి 10 రికగ్నైజ్ అయ్యాయి. సో అలా ఇన్ డెప్త్ చూసుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్. సో డబల్ ఎప్పుడు 2030, ట్రిపుల్ ఎప్పుడు 2040. సిగ్నిఫికెంట్. ఇప్పుడు ఇలా మెరైన్ పొల్యూషన్ దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, ఇండైరెక్ట్గా అర్త్కి కూడా ఎఫెక్ట్ చేస్తాం, మనం కన్జ్యూమ్ చేస్తాం, మనకు డిసీజెస్ వస్తాయి. సో నంబర్ ఆఫ్ రెప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంతే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇంత పొల్యూషన్ ఉంది. సో 2 కన్వెన్షన్స్ అడుగుతానండి, సేమ్ ఇదేంటి ఓషన్ పొల్యూషన్ గురించే, బట్ డిఫరెంట్గా ఉంటుంది. వన్ ఈజ్ మార్పోల్ కన్వెన్షన్ అండ్ ఇంకోటి లండన్ కన్వెన్షన్. మార్పోల్ కన్వెన్షన్ ఏంటి అంటే షిప్స్ నుంచి పొల్యూషన్స్ అవ్వకూడదని. షిప్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల, షిప్లో ఉండే ఆయిల్ స్పిల్లేజెస్ వల్ల పొల్యూషన్ క్రియేట్ అవుతుంది ఓషన్ వాటర్. అండ్ లండన్ కన్వెన్షన్ ఈజ్ టోటల్లీ రిలేటెడ్ టు ఎంటైర్ ఓషన్నే పొల్యూట్ చేయకూడదు, ఏదర్ ఇండస్ట్రీస్ వలన దేని వల్ల అయినా పొల్యూట్ అవ్వకూడదని. మార్పోలో కన్వెన్షన్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓషన్స్, బట్ షిప్స్ నుంచి ప్రొటెక్షన్, పొల్యూట్ అవ్వకూడదని. లండన్ కన్వెన్షన్ ఈజ్ ఎంటైర్ ఓషన్ ఎకోసిస్టమ్నే కన్సర్వ్ చేయాలి అని. సో రిమెంబర్, ఇలా బిట్ బై బిట్ చదివితే ఇట్ వుడ్ బి ఈజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు క్లీన్ సీ క్యాంపెయిన్. ఆల్రెడీ చెప్పాను ఓషన్స్ వల్ల ఎలా అవుతుంది ఏంటి అని. సో ఓషన్స్ వల్ల మనకు తెలుసు ఓషన్ 72% కాంట్రిబ్యూట్ చేస్తుంది మన అర్త్ సర్ఫేస్లో. ఇంకా మిగతా 29% ఈజ్ ల్యాండ్. ఆ ఓషనే మేజర్. ఇట్ విల్ కార్బన్ స్టాక్ కూడా అని అంటారు. దాంట్లో కోరల్ లీవ్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆల్గే బ్లూమ్స్ జరుగుతుంది. సో చాలా కాన్సిక్వెన్సెస్ ఈవెన్ న్యాచురల్ కాసెస్ కాదు, ఇవన్నీ యాంథ్రోపోజెనిక్ కాసెస్. సో ఓషన్ క్లీన్ సీ క్యాంపెయిన్ ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు ఎంగేజ్ గవర్నమెంట్, పబ్లిక్, ప్రైవేట్. ఓకే, కరెక్ట్. 2017లో వచ్చిన ప్రాజెక్ట్ ఇది. The Clean Sea Campaign aligns with goals of the Global Partnership on Marine Litter. Yes, correct. The campaign focuses on single-use plastic. Single-use plastic అంటే ఏంటండి? ఒక్కసారి యూజ్ చేసి పడేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చూసుంటాం బయట ప్యాకింగ్ ఇండస్ట్రీస్లో జస్ట్ ఒక్కసారి ప్యాక్ చేసి పడేస్తాం. ఈవెన్ చాలామంది క్యారీ బ్యాగ్స్ కూడా సింగిల్ యూజ్గా యూజ్ చేసి పడేస్తున్నారు. సో ఎన్ని మైక్రాన్స్ కింద? ఫస్ట్ 500 మైక్రాన్స్ని బ్యాన్ చేసినారు, మళ్ళీ లెస్ దాన్ 100 మైక్రాన్స్. సో 2020లో రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా లెస్ దాన్ 100 mm ఉన్నవన్నీ బ్యాన్ చేసేసారు. సో సింగిల్ యూజ్ ప్లాక్ అండ్ ఎయిమ్ టు ఎలిమినేట్ దెమ్. సో దీస్ 3 ఆర్ కరెక్ట్. ఇంకా ఏమన్నా క్యాంపెయిన్స్ ఉన్నాయా అంటే ఎస్, స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. స్వచ్ఛ సాగర్, సురక్ష సాగర్. దీంట్లో ఏంటి అంటే 75 బీచెస్ని మొత్తం క్లీనప్ చేయాలి అని. సో ఎవరెవరు ఉన్నారు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. మనం అస్సలు అనుకోం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని. సో కన్ఫ్యూజన్ కోసం, ఎలిమినేట్ చేయడం కోసం ఇదే అడగచ్చు. సో స్వచ్ఛ సాగర్ సురక్ష ప్రోగ్రామ్ 75 బీచ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ కోస్టల్ గార్డ్. సో రిమెంబర్, క్లీన్ సీ క్యాంపెయిన్ ఈజ్ డిఫరెంట్. స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇంకోటి బ్లూ ఫ్లాగ్షిప్ స్కీమ్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, డెన్మార్క్ వాళ్ళు స్టార్ట్ చేసినది. వరల్డ్లోనే ద బెస్ట్ బీచ్ని వీళ్ళు రికగ్నైజ్ చేస్తారు. సమ్ 4 to 5 పారామీటర్స్ని తీసుకొని బాతింగ్కి కన్వెన్షనల్, ఎన్విరాన్మెంట్, అక్కడ ఉండే సరౌండింగ్స్ పొల్యూటెడ్గా ఉందా అని చూసి డిసైడ్ చేస్తారు. దాంట్లో ఇండియాలో టోటల్ 12 బీచెస్ రికగ్నైజ్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ బీచ్ ఉందో ఒకసారి చూడండి, కమెంట్ చేయండి. బట్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, వన్స్ రీడ్ ఇట్. సో all these 3 are correct. UN Global Framework, United Nations Global Framework on Chemicals మనం చాలా తగ్గిస్తున్నాం. వాస్ అడాప్టెడ్ డ్యూరింగ్, నిన్న ఒక కెమికల్ గురించి చెప్పాను, DDT. మలేరియాకి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మనం ఎందుకు డిక్రీజ్ చేసాం, బయో అక్యుములేషన్ అంటే ఏంటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, వాట్ ఐ టోల్డ్. డ్యూరింగ్ ది 5th session ఆఫ్ ICCM5 బాన్, జర్మన్లో కన్వెన్షన్ ఏదో జరిగిందంట కెమికల్స్. సో వాళ్ళు ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ ట్రేడ్ని ఆపేయాలి ఖచ్చితంగా. అది చదవాల్సిన అవసరం లేదండి, కొన్ని వర్డ్స్ ఈవెన్ ఖచ్చితంగా ఉంటుంది ఇల్లీగల్ ట్రేడ్ ఆపాలి అని. అది బేసిక్ నాలెడ్జ్. ఈ టెర్మినాలజీస్ మనం కనిపిస్తే ఆటోమేటిక్గా టిక్ పెట్టాలి. ఇలాంటి పాయింట్స్ కనిపించినప్పుడు కొంచెం ఆలోచించాలి. ఫేస్ అవుట్ హైలీ హజార్డస్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చర్ బై 2025. ఇది కొంచెం ఫ్యాక్చువల్ కాబట్టి తెలిసి ఉండాలి, బట్ ఇట్స్ ట్రూ. 2025 నెక్స్ట్ ఇయరే. సెట్టింగ్ అప్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ కెమికల్ పొల్యూషన్ బై 2030 అండ్ ప్రమోటింగ్ ఆల్టర్నేటివ్స్. సో ఇది కూడా కొంచెం ఫ్యాక్చువల్. సో ICCM5 ఆల్రెడీ, దీనికి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు 2022 నుంచి డిస్కస్ చేస్తున్నారు. ICCM4 కన్వెన్షన్లో 2024 కల్లా మనము ఒక ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి ప్లాస్టిక్ పొల్యూషన్ కోసం అని. సో 2024లో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చేసారు. అదే బాన్, జర్మన్లో ఇల్లీగల్ ట్రేడ్ ఆపేసేయాలి 2025 కల్లా, 2030 కల్లా రెడ్యూస్ కెమికల్ పొల్యూషన్. సో ఆల్ దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కెమికల్స్. అండ్ నెక్స్ట్, రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ. చూడండి, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఎన్ని అడుగుతున్నారు. డిజైన్ టు ఫెసిలిటేట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్, అంటే ఇన్ఫార్మ్ చేయాలి. దేని గురించి ఇన్ఫార్మ్ చేయాలి అంటే హజార్డస్ కెమికల్స్. మీరు మా దాంట్లో హజార్డస్ కెమికల్స్ డంప్ చేస్తున్నారు అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ బిఫోర్, మేము కూడా మా ప్రికాషన్స్ మేము తీసుకుంటాం అని. సో ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫర్ ఇంపోర్ట్. ఆల్డ్రిన్ ఇది ఇంపార్టెంట్ పెస్టిసైడ్ అండి.
పెస్టిసైడ్ ఒకప్పుడు చాలా యూజ్ చేసేవాళ్ళు, కానీ ఆ పెస్టిసైడ్ యూజ్ చేయడం వల్ల అనుకోకుండా లంగ్స్లో వెళ్ళిపోవడం వల్ల, ఈవెన్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మైక్రోగా అండర్ వాటర్ కూడా పొల్యూట్ అవ్వడం వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయని ఆపేశారు. హెక్సాక్లోరోబెంజన్ ఈజ్ ఆల్సో దేర్, క్లోరోబెంజనైట్, బైఫినల్, డైఫిన్. మ్యాక్సిమం కెమికల్స్ కొంచెం వినడానికి ఘోరంగా ఉంటే ప్లీజ్ గో ఆన్ విత్, బట్ మీకు తెలియకపోతే లీవ్, బికాజ్ ఇది చాలా ఫ్యాక్చువల్, ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. కానీ ఇక్కడ నాకు తెలిసి మనకు బాగా తెలియాల్సింది రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్, ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఇలా కెమికల్స్ కోసం 3 to 4 కన్వెన్షన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిల్ హజార్డస్ వేస్ట్ మీరు పంపిస్తూ, ఆల్రెడీ దీని గురించి కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బేసిల్ కన్వెన్షన్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వస్తుందా రాదా అని. బేసిల్ కన్వెన్షన్లో హజార్డస్ వేస్ట్ యూ షుడ్ ఇన్ఫార్మ్. అదే స్టాక్హోమ్ కన్వెన్షన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్. అదే రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. సో ఈజీ రిమెంబరెన్స్. బేసల్ కన్వెన్షన్ అంటే హజార్డస్, కానీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ దాని కింద రాదు. కావాలని అడుగుతారు, హజార్డస్ కదా, ఈవెన్ రేడియో యాక్టివ్ పంపిస్తున్నా కూడా యూ షుడ్ ఇన్ఫార్మ్ అస్ అండ్ నో. బేసల్ ఈజ్ ఫర్ హజార్డస్, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఈజ్ ఫర్ పాప్, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ కెమికల్సే కానీ ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. బేసల్ కన్వెన్షన్లో ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ లేదు. సో రిమెంబర్ దీస్ పాయింట్స్. ఇవెందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు అంటే సేమ్ బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్, డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి అది ఇది అని. సో ఇది ఎవరు తీసుకొచ్చారు, ఎవరెవరు వీటికి బ్యాన్ చేయాలి, రోటర్డామ్ కన్వెన్షన్ ఎవరు స్టార్ట్ చేశారంటే UNEP ప్లస్ FAO, ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. UNEP హెడ్ క్వార్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను, FAO హెడ్ క్వార్టర్స్ ఎక్కడో చెప్పండి. 55. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ప్లాస్టిక్ all treaties. Ottawa, Canada. It was the world's first global to reduce plastic pollution. The treaty provides guidelines to how to achieve. ఇవన్నీ చూడండి, ఇంకా డేట్ ఇది కొంచెం ఫ్యాక్చువల్, ఒటావా కెనడా అని. అండ్ రెడ్యూస్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం. కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతారు, బట్ రియల్లీ ఇట్స్ ఫస్ట్ టైం. ప్లాస్టిక్ పొల్యూషన్ మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం, కానీ ఇంత ఫాస్ట్గా పొల్యూట్ అయిపోతుంది అని తెలీదు. సో ఒటావా కెనడాలో 2024లో రీసెంట్లీ దే మేడ్ అన్ అగ్రిమెంట్ రియల్లీ టు రెడ్యూస్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ రిడ్యూస్ చేయాలి. సేమ్ చాలా ట్రీటీస్ వీళ్ళని అనుకుంటున్నారు. 2022లో స్టార్ట్ చేసిన ఫ్రేమ్వర్క్ 2024 కల్లా లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి అని అనుకున్నారు. ఒటావా కెనడాలో డిసైడ్ అయిపోయినారు. అక్కడ కెమికల్ ఫ్రేమ్వర్క్, ఇక్కడ ఒటావా కెనడాలో ప్లాస్టిక్ ఫ్రేమ్వర్క్. ఎందుకు? ప్లాస్టిక్ విల్ బి డబుల్డ్ బై, ఐ ఆల్రెడీ సెడ్ యూ, ప్లాస్టిక్ విల్ బి డబుల్డ్ బై 2050, ట్రిపుల్ బై 2060. రిమెంబర్ దిస్. అదే ఓషన్ విల్ బి డబుల్డ్ బై 2030, ఇంకో 5 yearsలో అండి డబుల్, అండ్ ట్రిపుల్ బై 2040. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఒటావా కెనడా, దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్చువల్, బట్ యూ షుడ్ రిమెంబర్. సో 55th ఆన్సర్ ఈజ్ ఆల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. మౌంటైన్ క్లీనింగ్ చూసాం కదండి, ల్యాండ్ని పొల్యూట్ చేసేసినాం, ఎయిర్ని పొల్యూట్ చేసినాం, వాటర్ని పొల్యూట్ చేసినాం, సాయిల్ని పొల్యూట్ చేసేసినాం, అండ్ స్టిల్ వాట్ ఈస్ ఈవెన్ స్పేస్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం, స్పేస్ జంక్ అది ఇదని. అండ్ స్టిల్ ఇంకేమన్నా మిగిలాయా? అండర్ వాటర్ స్పేస్ కూడా పొల్యూట్ చేసాం. ఇంకేమున్నాయి? రెస్ట్ ఈజ్ మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి, ఈవెన్ ఓషన్స్. సో అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. పొల్యూట్ చేసిన ఇప్పుడు ఉంది కదా అని విచ్చలవిడిగా వదిలేసాం. ఎయిర్, ల్యాండ్ని పొల్యూట్ చేసాం కాబట్టి ల్యాండ్ డెజర్టిఫికేషన్ నుంచి ఆపుతున్నాం. ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ పొల్యూషన్స్ వల్ల ఎమిషన్స్ అవి ఇవి ఆపేస్తున్నాం. వాటర్ పొల్యూషన్స్, ఫిల్టరేషన్స్ అన్నీ, సాయిల్ పొల్యూషన్, ఇప్పుడు కెమికల్స్ అన్నీ ఆపేస్తున్నాం. స్పేస్ జంక్లో ఎక్కువైపోయింది అని ఇప్పుడు రిటర్న్ ఆల్ డిఫరెంట్ ఆర్బిట్స్ని ఏదో చేస్తున్నాం. మౌంటైన్ కూడా ఇప్పుడు మౌంటైన్ క్లీనింగ్. సో మౌంటైన్స్ ఏ స్టేట్లో, ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి? నేపాల్. సో నేపాల్ ఇనిషియేటెడ్. సో దీన్ని మనం జస్ట్ ఒక బిట్ లాగా కాకుండా ఇండియా షుడ్ గెట్ ఇన్స్పిరేషన్. ఇలానా, ఇలా చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ టు ప్రొటెక్ట్ మెయిన్లీ ఏ మౌంటైన్ చేస్తున్నారు అంటే మౌంట్ ఎవరెస్ట్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ నేపాల్, అన్ని
entire world countries should protect Mount Everest, but Nepal has taken that initiative. సో మనం దీన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సో ప్రతిదాన్ని వీ షుడ్ కన్జర్వ్ అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 57th, introduction of unwanted substance into the environment as a result of human activity is called pollution. అంతే కదండి, ఉన్నదానికంటే ఎక్కువ అయితే అది ఈవెన్ న్యూట్రియంట్స్ కూడా ఓవర్గా అయిపోవడం వల్ల యూట్రోఫికేషన్ అది ఇది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పొల్యూషన్. ఇప్పుడు మన బాడీకి ఏ సబ్స్టెన్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సాల్టే ఇంత తీసుకోవాలని ఉంటుంది. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే డిసీజెస్ వస్తాయి, తక్కువ కన్జ్యూమ్ చేసినా న్యూట్రియంట్ డెఫిసిటీ. సో ఎన్విరాన్మెంట్ కూడా అంతే. మోర్ దాన్ వాంటెడ్ కంటే అన్వాంటెడ్ ఎక్కువ అయిపోయినాయి అనుకో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పొల్యూషన్. ద ఏజెంట్స్ విచ్ కాజ్ పొల్యూషన్ ఈజ్ కాల్డ్ పొల్యూటెంట్స్. సో బోత్ ఆర్ కరెక్ట్. ఇక్కడ చూడండి, అది జస్ట్ కరెక్ట్ అనుకోండి, బోత్ వన్ అంటూ అనుకుంటా, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో నెయిదర్. సో రిమెంబర్, ఈవెన్ బిట్ నీట్గా చదువుతూ వెళ్ళండి. అండ్ 58th క్వశ్చన్, సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్స్. పార్టికల్ మ్యాటర్స్ అన్న సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్స్ అన్న సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ PM10, PM2.5 ఇది కొంచెం మెజర్మెంట్స్ ద్వారా లెస్ దాన్ 10 mm, లెస్ దాన్ 25 mm. అదే సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్స్ అంటే ఇంకా కొంచెం సాలిడ్ పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సూత్ అంటే బూడిద అండి. సో అవన్నీ కూడా కమ్స్ అండర్ సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్స్. ఈవెన్ స్టోన్ క్రషింగ్, ఇవి క్వారింగ్ చూసింటాం, స్టోన్ క్రషింగ్ చూసింటాం, ఈవెన్ మైనింగ్, ఈవెన్ హాక్స్ అని యూస్ చేసి వుడ్ని కూడా చేయడం వల్ల చాలా మైన్యూట్ పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్ ఎగురుతూ ఉంటాయి. వాటిని సస్పెండెడ్ పార్టికల్స్ అంటారు. సస్పెండెడ్ పార్టికల్ మ్యాటర్ ఈజ్ మోస్ట్లీ ప్రొడ్యూస్డ్ బై ఆటోమొబైల్స్. అవును, లోపల కంబషన్ జరగడం వల్ల చిన్నవి మనకు తెలిసి మనం కనిపిస్తేనే కాదు, కొన్ని కనిపించనివి లక్షల కొద్దీ ఉంటాయి మన సరౌండింగ్స్లో. సో పవర్ ప్లాంట్స్తో చదివాం కదండి, ఫ్లై యాష్ ఎక్సెట్రా, బిల్డింగ్ సైట్స్, ఆయిల్ రిఫైనరీస్ ఎక్సెట్రా. సో దెర్ ఆర్ నో డిట్రిమెంటల్ ఎఫెక్ట్స్. ఎవరు చెప్పారు? లోపలికి వెళ్తే మ్యాక్సిమం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఫుడ్లో కూడా మిక్స్ అయ్యి వచ్చేస్తే ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కిడ్నీ ఫెయిల్యూర్, ఆల్ ఫెయిల్యూర్స్ విల్ స్టార్ట్. సో రిమెంబర్, ఏమేమి వస్తాయి డిసీజెస్. ఈవెన్ ఇలా కలవడం వల్ల సస్పెండెడ్ పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ లాగా సస్పెండ్ అవ్వడం వల్ల ఈవెన్ సన్లైట్, విజిబిలిటీ, ఆస్తమా, క్యాన్సర్, విజిబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. మార్నింగ్ టైమ్స్ ఇలాంటివి మెయిన్గా మెట్రోపాలిటన్ సిటీస్లో వీ క్యాన్ అబ్జర్వ్. అండ్ మీకు తెలుసు అనుకుంటా, మొన్న రిపోర్ట్లో చెప్పాను విచ్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా. సో అది తెలిస్తే కమెంట్ చేయండి. సో బోత్ కరెక్ట్ అడిగాడు. సో బోత్ ఆర్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ నాక్ ఏజెంట్ ఇన్ పెట్రోల్. పెట్రోల్లో ఏది తక్కువతే మంచి పెట్రోల్ అని అంటారు. లెడ్ అనే కంటెంట్ తక్కువైతే మంచి పెట్రోల్ అని అంటారు. ఈ లెడ్ కంటెంట్ ఎలా మెజర్ చేస్తారు అంటే యాంటీ నాకింగ్. యాక్చువల్లీ ఆక్టేన్ నెంబర్ అంటారు. హయ్యర్ ద ఆక్టేన్, హయ్యర్ ద ఎఫిషియన్సీ అండ్ లెస్సర్ ద నాకింగ్. నాకింగ్ అనేది తక్కువ ఉందనుకోండి, మంచి ఎఫిషియన్సీ అని. ఆ నాకింగ్ ఎలా మెజర్ చేస్తారంటే లెడ్ కంటెంట్. సో లెడ్ కంటెంట్ తక్కువ ఉందనుకోండి పెట్రోల్లో, బాగా స్మూత్గా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా బాగా బర్న్ అయ్యి మంచిగా ఉంటుంది. సో ఈజీ రన్నింగ్ ఆఫ్ వెహికల్. సో లెడ్. సో రిమెంబర్ దిస్. 60. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు అయోనైజింగ్ అండ్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. మనకు తెలుసు సన్ నుండి రేడియేషన్స్, దిస్ ఈజ్ సన్ నుంచి షార్ట్ వేవ్ రేడియేషన్స్ వస్తాయి అర్త్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలా? లాంగ్ వేవ్ రేడియేషన్స్. అర్త్ ఎంత హీట్ కావాలో అంత హీట్ తీసుకొని రిటర్న్ది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ మనం ఆల్రెడీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండవు అని కాదు. ఈ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ని ఆంథ్రోపోజెనిక్ కాసెస్ వల్ల ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవ్వడం వల్ల హీట్ ట్రాపింగ్ ఎక్కువ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. దట్స్ వాట్. గ్రీన్ హౌస్ గ్యాస్ లేవు అని కాదు, ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అవన్నీ ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్నాయి. కానీ మనము కావాలని మైనింగ్లు చేయడం వల్ల ఇండస్ట్రీస్ అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేయాలి అని కెమికల్ ఫర్టిలైజర్స్ అవి ఇవి యూజ్ చేయడం వల్ల ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ గ్యాస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ హీట్ని ట్రాప్ చేసేస్తుంది. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు.
సో ఇలా రేడియేషన్స్, ఈ రేడియేషన్స్ ఒకవేళ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ద్వారా వస్తే దాన్ని రేడియో యాక్టివ్ న్యూక్లైడ్స్ వల్ల వస్తే రేడియేషన్. ఆ రేడియేషన్ వల్ల వాట్ విల్ గెట్ డిఫరెంట్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ రేడియేషన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, అయోనైజింగ్ రేడియేషన్ అండ్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఐ డోంట్ నో దిస్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్లీ. గ్లోబల్ వార్మింగ్ అది ఇది తెలుసు, కానీ అయోనైజింగ్ రేడియేషన్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ నేను చాలా వీడియోస్ ఇన్ ద సెన్స్ కొన్ని వీడియోస్ చూసాను కానీ బట్ ఐ డిడ్ నాట్ గెట్ పర్ఫెక్ట్ ఐడియా అబౌట్ దట్. సమ్మన్ నోస్ ప్లీజ్ కమెంట్. బట్ వాట్ ఐ హెడ్ అబౌట్ రేడియేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దిస్ ఈజ్ అ బేసిక్ డెఫినేషన్. రేడియేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రావెలింగ్ త్రూ ద స్పేస్. చెప్పాను కదండి రేడియేషన్ ఇలా వస్తుంది, ట్రావెలింగ్ త్రూ ద స్పేస్. అండ్ ద రేడియేషన్ డికేయింగ్ బాడీ లైక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వల్ల వస్తే ఇట్ ఈస్ కాల్డ్ as రేడియేషన్ పొల్యూషన్. అండ్ ఈ రేడియేషన్ 2 టైప్స్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అండ్ అయోనైజింగ్ రేడియేషన్. దిస్ ఈజ్ వాట్ ఐ నో. అండ్ అయోనైజింగ్ రేడియేషన్ సమ్ మాలిక్యూల్స్ ఏదో తీసుకొని స్ప్రెడ్ అయిపోయి ఎనర్జీ రిలీజ్ చేసి దానివల్ల ఎక్సెస్ అయిపోవడం వల్ల పొల్యూషన్ వస్తుంది. అదే తక్కువ తీసుకుంటే నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అని విన్నాను. బట్ దట్ కాన్సెప్ట్ వాజ్ నాట్ సో క్లారిటీ టు మీ. బట్ ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్. అండ్ సో ఈ టాపిక్లో ఏమేమి చూసుకున్నాం? రేడియేషన్, యాంటీ నాకింగ్, సస్పెండెడ్ పార్టికులర్ మ్యాటర్స్, పొల్యూటెంట్స్ అంటే ఏంటి, పొల్యూషన్ బేసిక్ డెఫినేషన్ ఫస్ట్ ఇది చూసుకోవాలి. బట్ వీఆర్ నాట్ గోయింగ్ విత్ కాన్సెప్ట్ వైజ్ కదా, క్వశ్చన్ వైజ్ వీఆర్ స్టడీయింగ్. అండ్ మౌంటైన్ క్లీనింగ్ క్యాంపెయిన్ ఇండియా టాపిక్ కాకపోయినా ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఇండియా. తర్వాత గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ, రొటర్డామ్ కన్వెన్షన్, స్టాక్హోమ్, బేసెల్, యుఎన్ ఫ్రేమ్వర్క్, కెమికల్స్ ప్లాస్టిక్ కోసం డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ కన్వెన్షన్స్ జరిగినాయి, ఒకసారి చూసుకోండి. క్లీన్ సీ క్యాంపెయిన్, స్వచ్ఛ సాగర్ సురక్ష గురించి కూడా చెప్పాను, బ్లూ ఫ్లాగ్షిప్స్ కోసం చెప్పాను, మార్పుల్ కన్వెన్షన్, లండన్ కన్వెన్షన్, అవన్నీ చూసుకోండి. థ్యాంక్ యూ.